హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ఆర్ తెలుగు టాక్స్. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న నవ్వు చెరిపేస్తుంది. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపు. నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. పట్టుకున్నంత తేలిక కాదు వదిలేసినప్పుడు తట్టుకోవడం. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండలేరు, అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదు. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు, ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. శరీరాన్ని చూసి ఇష్టపడే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది, కానీ మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వరకు ఉంటుంది. ఈ సమాజం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. మనకి ఎంత ఇష్టమైన ఆహారం అయినా ఎక్కువగా తింటే విరక్తి వస్తుంది. కొంతమంది మనుషులకు కూడా అంతే. ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళకే మనపై విరక్తి వస్తుంది. నీ గమ్యం చేరే దరిలో ఈర్షపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరారో మీ గమ్యం చేరలేరు. సాగిపోండి నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. మీ యొక్క కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ పారిపోవడానికి ప్రయత్నించకండి. నిరాశ అనేది ఓటమికి ముఖద్వారం లాంటిది. ఎంత త్వరగా బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది. మనం ఎప్పుడూ గెలుపు చప్పట్లే కాదు, ఓటమి నిశ్శబ్దాన్ని కూడా అనుభవించాలి. ఎందుకంటే ఇది దేవుడు ఆడించే ఆట. ఆయనకు ఇష్టం వచ్చినట్లు ఆడాలి, మనకు ఇష్టం లేకపోయినా. ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టేట ముంచే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం. లోపాలనే పట్టుకొని వేలాడితే బంధాలు ఎప్పుడూ మెరుగవ్వవు, కానీ మనం విశాలంగా ఆలోచించే కొద్దీ ఎదుటి వాళ్ళ లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి. అయినా ఇష్టమున్న బంధంలో ఏది కష్టం అనిపించదు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. బ్రతకడానికి కష్టపడు, ఏదైనా సాధిస్తావు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకు, ఏం సాధించలేవు. ఈ సమాజం ఎలా ఉంటుందో చూడడానికి కళ్ళే అవసరం లేదు, మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం కనబడుతుంది. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి మనం నేర్చుకోవాలి. నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదం. నీ మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకు. స్వార్థంతో పొగిడే వాళ్ళని నీ దగ్గరకు రానివ్వకు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.